ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో ఇమ్రాన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పోలీసుల విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్లో ఇమ్రాన్ కోరారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా స్టే ఇవ్వాలని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇమ్రాన్ పై నమోదైన కేసుకు సంబంధించి అసలు కోర్టులో ఏ విధమైన వాదనలు జరిగాయి, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఇమ్రాన్. దీనికి సంబంధించి విచారణపై స్టే అయినా విధించాలని చెప్పేసి కూడా పిటిషన్ లో కోరాడు. కానీ దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా ఖచ్చితంగా విచారణకు హాజరై పోలీసులకు సహకరించాల్సిందే అని చెప్పేసి కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై స్టే ఇవ్వలేమని చెప్పేసి కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసుల విచారణకు హాజరై దర్యాప్తుకు కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఇమ్రాన్ కి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే శ్యామల ఇదే కేసులో సినీ నటి శ్యామల హైకోర్టును ఆశ్రయించడంతో నాట్ టు అరెస్ట్ ఇచ్చిందని చెప్పేసి ఇప్పటికే విష్ణుప్రియ కూడా హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టులో విష్ణుప్రియకు సంబంధించిన పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. ఈ రోజు ఇమ్రాన్ వేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఇమ్రాన్ ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక ఇమ్రాన్ పంజాగుట్ట పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పటి వరకు అంటే అరెస్ట్ కాకుండా ఏమైనా మినహాయింపు ఇస్తుందని చెప్పేసి కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ హైకోర్టు స్పష్టంగా విచారించి బెట్టింగ్ యాప్ కేసులో ఖచ్చితంగా ఇమ్రాన్ విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా ఆయనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థాంక్యూ సురేష్.